కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చౌకని ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా నన్ను మెచ్చుకోండి అన్న కామెడీ కథను వినిపించబోతున్నాను. నేను రీసెంట్గా రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు మరోసారి నన్ను మెచ్చుకోండి కామెడీ కథ. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా త్వరగా కథలోకి ప్రవేశిద్దాం. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక బలహీనత ఉంటుంది. కానీ ఎదుటి వాళ్ళు తనను మెచ్చుకోవాలి, పొగడాలి, ఎప్పుడూ తన మీద ప్రశంసల జల్లు కురిపిస్తూనే ఉండాలి అన్న కోరిక తాలూకు బలహీనత మాత్రం అందరిలోనూ ఉంటుంది. అంతెందుకు, ఈ పొగడ్తలకు పొంగిపోవటంలో మన దేవుళ్ళు తక్కువేం కాదని పురాణ కథల్లో చదువుకున్నాం కదా మనం. నవవిధ భక్తుల్లో కీర్తనం కూడా ఒకటి. అలా పొగడ్తలకు ఉబ్బిపోయి కోరిన వరాలు ఇవ్వటంలో మన భోళాశంకర్ల వారు ముందుంటారు. అయితే ఆ పొగడ్తల పిచ్చి ఆనందించే దశను దాటి పొంగి పొర్లిపోయే స్టేటస్ను కూడా దాటి అదో పిచ్చిగా కండూతిగా మారితే మాత్రం ఎదుటి వాళ్లకు అదో నిత్య న్యూసెన్స్ వ్యవహారమే డెఫినెట్గా. దురదను గోకిన కొద్దీ ఇంకా గోకాలని అనిపించినట్టు పొగడ్తలను విన్న కొద్దీ ఇంకా వినాలని ఉంటుంది కొందరికి. ఇకపోతే ఈ కీర్తి కండూతి వెనకటి రోజుల్లో రాజులకు మహారాజులకు కూడా ఉండేదని చరిత్ర చెప్తోంది. అందుకే ఎదుటి వాళ్లను పొగడటమే వృత్తిగా గల భట్రాజులను జీతాలు ఇచ్చి మరీ ఉద్యోగాల్లో, అదే కొలువుల్లో పెట్టుకొని పొగిడించుకునే వాళ్ళట ఆ రోజుల్లో. పొగడ్త అనేది ఎదుటివాడి మనసులో నుంచి వచ్చిందైతే బాగుంటుంది, కానీ పెదవుల మీద నుంచి వచ్చిందైతే అదేం బాగుంటుంది? అయినా వాళ్ళకి బాగుండేదట మరి. శ్రీరాజరాజ రాజమార్తాండ గండరగండ అని వాళ్ళు పొగుడుతూ ఉంటే రాజులకు ఒంట్లో ఉత్సాహం పుట్టి ప్రజాపాలన, యుద్ధాలు గట్రా బాగా చేస్తారు కాబోలు. అవన్నీ మనకేం తెలుసు, కానీ ఈ రోజుల్లో కూడా అలా పొగిడే భట్రాజులు ఎక్కడైనా దొరుకుతారేమో ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే మా ఆవిడ సంతోషికి చచ్చేంత పొగడతల పిచ్చి. ఆ పిచ్చికి నేను రోజు బలైపోతూ ఉంటాను. కళ్ళతోనూ మాటలతోనూ అభినయంతోనూ నిమిషానికి 4 సార్లు ఆమెను పొగడలేక చస్తూ ఉంటాను. నోరు నొప్పి పెడుతూ ఉంటుంది ఒక్కోసారి. ఈ పొగడ్తల పిచ్చి తనలో ఎంతగా ప్రకోపించిందంటే నన్ను ఆఫీస్ పని చేసుకోనివ్వకపోవటం మాట అటుంచి అన్నం తిననివ్వదు, నీళ్లు తాగనివ్వదు, నా గడ్డం నన్ను గీసుకోనివ్వదు, ఆఖరికి రెస్ట్ రూమ్లో కూడా రెస్ట్గా ఉండనివ్వదు. ఇంతకుముందు ఆఫీస్కి వెళితే అక్కడైనా 10 to 5 7 గంటలు దీని బాధ తప్పి ప్రాణానికి హాయిగా ఉండేది. ఇప్పుడేమో మా మేనేజ్మెంట్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకటి పెట్టి చచ్చారు. అస్తమానం కొంపలోనే పడి ఉండవలసి రావటంతో దీని బారిన పడి దీని పొగడటంతోనే నా కాలం కడతేరిపోతోంది. పొగడటం అంటే మళ్ళీ అట్టా ఇట్టా మామూలుగా కాదు, మంచిగా పొగడాలి. అది సాటిస్ఫై అయ్యే వరకు పొగడాలి. నేనేమన్నా వందిమాగదున్నా ఆ పొగడతల వర్డింగ్ నాకు రావటానికి? అదిగో ఇటే వస్తోంది తిప్పుకుంటూ, ఏదో కొంప మునిగిపోతున్నట్టు హడావుడిగా. ఏం పొగడమంటుందో ఏమిటో అని అనుకుంటూ ఉండగా సంతోషి వచ్చి అడ్వర్టైజ్మెంట్లోలా చీర కొంగును పైకెత్తి పారబట్టి చూపిస్తూ, ఏమండి ఈ చీర నాకెలా ఉంది అని అడిగింది. బాగుంది అన్నాను నేను కనురెప్పల్ని కంప్లీట్గా విప్పి చూస్తూ. అలా కాదు, సరిగా చెప్పండి. సరిగానే చెప్పాను, బాగా చూసి చెప్పండి. చూసే చెప్పానే. నా ఒంటి రంగుకు ఈ రంగు బాగా నప్పింది కదూ. నేను కట్టుకుంటే ఈ చీరకే అందం వచ్చింది కదూ. ఈ నిలువుచార్ల డిజైన్ మూలంగా పొడుగ్గా కనిపిస్తున్నాను కదూ. ఈ కొంగు, చీర అంచు నా పర్సనాలిటీకి బాగా సూట్ అయ్యాయి కదూ అంది సంతోషి. ఎన్ని కదువులు ఉన్నాయో అన్నీ నువ్వే చెప్పావుగా, మళ్ళీ నేను చెప్పడం ఎందుకు అన్నాను. అలా కాదు, మీ నోటితో మీరు చెప్పండి. మీ కంటికి ఎలా కనపడుతున్నానో చెప్పండి అంది మాటల్ని సాగదీస్తూ. దాంతో చస్తూ పడుతూ
ఆమె అన్న వాటినన్నింటినీ రిపీట్ చేశాను. నా కర్మగాలి మా ఆవిడ కాస్త ఫెయిర్గా ఉంటుంది. 5 అడుగుల 4 అంగుళాల పొడుగుంటుంది. పొడుగుకి తగ్గ లావుతో పర్సనాలిటీగా ఉంటుంది. అది తన బడాయి. తన అందం మీది తనలోని కాన్ఫిడెన్సే మాటిమాటికి డైనింగ్ రూమ్ వాష్ బేసిన్ దగ్గర ఉన్న చిన్న అద్దంలో కిచెన్లోకి వెళ్తూ మళ్ళీ కిచెన్లో నుంచి బయటికి వస్తూ ముఖం చూసుకునేలా చేస్తోంది. ఆ తర్వాత మా బెడ్రూమ్లో ఉన్న నిలువుటద్దంలో ముందు నుంచి కాసేపు, వెనక నుంచి కాసేపు, నడుము అటు తిప్పి ఇటుపక్కకు, ఇటు తిప్పి అటుపక్కకు చూసుకుని మురిసిపోయేలా చేస్తోంది. నేను అందంగా ఉంటానన్న ఆ అహంతోనే పొగడ్తల యావ ఆమెలో మరీ ఎక్కువైపోయింది. ఎంత ఎక్కువ అంటే నా మామూలు పొగడ్తల డోసు ఆమెకు సరిపోవటం లేదట. దాంతో దండకం అందుకుంది. అందమైన పెళ్ళాన్ని చూసి ఏమొగడైనా గర్వపడతాడు. ఆమె ఒంటి వంపులు సొంపులు చూసి రొమాంటిక్ మూడ్లోకి వెళ్ళిపోతాడు. కానీ మీరేంటో బాగుంది అంటూ అతి కష్టం మీద ఒక్క నోటి ముత్యాన్ని రాల్చటం తప్ప మాటల్లో ఒక ఎగ్జైట్మెంటు, నీ చేతల్లో ఒక్క బిట్టు రొమాన్సు కనపడవు. నేనేమో చాలా యాక్టివ్, మీరేమో డల్లు, ఏ ఇంట్రెస్ట్ ఉండదు మీకు అంటూ. అందంగా ఉన్నాననే కాక తను చాలా యాక్టివ్ అని ఆమె మీద ఆమెకు బోలెడు నమ్మకం. ఇంటికొచ్చిన వాళ్ళందరితో కూడా అందుకే నేను చాలా యాక్టివ్, మా ఆయన డల్లు అని చెప్తూ ఉంటుంది. నేనెప్పుడు ఇలా గలగలా మాట్లాడుతూనే ఉంటాను. భలేగా పలకరిస్తావు నువ్వు సంతోషి, చక్కగా మాట్లాడతావు అంటూ మెచ్చుకుంటూ ఉంటారు అందరూ అంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఉంటుంది. ఆ ఎవరో పొగడటం అనేది నిజమో కాదో, దానికి ఈమె ఎక్స్ట్రాలు ఏమైనా చేరుస్తుందో ఏమో తెలియదు. కానీ ఆమెలో ఉన్న ఇన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ల మూలంగా ఆమె మాత్రం తెగ పొగుడుకుంటూ ఉంటుంది ఎప్పుడు. అంటే ఆత్మ ప్రశంస అన్నమాట. ఎదుటి వాళ్ళు తనను పొగిడితే అదో రకమైన ఆనందం, తనను తాను పొగుడుకుంటే అది మరో రకం ఆనందం. పొగడ్తలలో ఆమెకు అంత ఆనందం లభిస్తుంది కాదు. నాకేం తెలుసు, నన్నెవరూ పొగడరు మరి. నేను హ్యాండ్సమ్ పర్సనాలిటీతో బాగానే ఉంటాను. అయినా మీరు బాగుంటారండి అని మా ఆవిడ నన్ను ఒక్కసారి పొగడదు. ఆమె కాదు, ఎంత బాగా ఆఫీస్ పనిచేసినా మా ప్రాజెక్ట్ మేనేజరు ఆఖరికి ఒక్క గుడ్డును కూడా నోట్లో నుంచి పెట్టడు. అదే GOOD గుడ్డు. మా అమ్మ నాన్నలను నేను ఎంత బాగా చూసుకున్నా నా కొడుకు పితృవాక్య పరిపాలకుడని మా నాన్న కానీ, శ్రీరామచంద్రుడు అని మా అమ్మ కానీ అనరు. ఇంటి నిర్వహణ పెద్ద కొడుకుగా నీ బాధ్యత అని అంటారే కానీ ఏమిటో కొంతమందికి పొగడతల అదృష్టం ఉండదేమో. దేనికైనా పెట్టి పుట్టాలి అంటారు, ఇందుకే కాబోలు అనుకున్నాను నిట్టూరుస్తూ. ఆ రోజు మంచి ఆకలి మీద ఉన్నానేమో. సంతోషి, త్వరగా అన్నం పెట్టు అన్నాను ఇంటికి వస్తూనే మా ఆవిడ్ని ఉద్దేశించి. నేను అందుకోసమే ఎదురు చూస్తున్నా, రండి రండి అన్నట్టుగా పెద్ద కంచం పెట్టి గబగబా వడ్డను చేసేసింది మా ఆవిడ. ఆవిడలో ఉన్న పొగడ్తల బలహీనత చీరలు, అలంకరణలు, అందచందాలు స్థాయిని దాటి వంటల వరకు వ్యాపించటాన్ని నేను తరచూ స్వయంగా చూస్తూ అనుభవిస్తున్నవాణ్ణి గనక ఆమె హడావుడి చూసి పచ్చివెలక్కాయ గొంతులో పడినట్లయింది నాకు. వడ్డన చేసిన కంచం ఎదురుగా నేను, నా పక్కన ఆమె కూర్చోవటం అయ్యాక మొదటి ముద్ద ఇలా పూర్తిగా నేనింకా నోట్లో పెట్టుకోకముందే కూర బాగుందా అని అడిగింది నా ఇల్లాలు. ఇంకా తినలేదు, కాలుతోంది అన్నం అన్నాను. ఆ పచ్చడి యూట్యూబ్లో చూసి చేశానండి, ఎలా ఉందో చెప్పండి, మన పక్కింటి ఆవిడకి ఇస్తే భలే బాగుంది, ఎలా చేశారు అని అడిగింది. కానీ నేను చెప్పలేదు. ఆ 102 ఫ్లాట్ ఆవిడకైతే నా వంటలంటే ఎంత ఇష్టమో, మీరేం చేసినా భలే బాగుంటాయండి అంటుంది అంటూ రన్నింగ్ కామెంటరీ ఇస్తూ పోతోంది సంతోషి. తనకున్న పొగడ్తల మీద క్రేజ్ నన్ను, మా ఇంటికి వచ్చే చుట్టుపక్కలను, స్నేహితులను దాటి మా అపార్ట్మెంట్ అంతా వ్యాపించిపోతోందని అర్థమైంది నాకు. సంతోషి బలహీనతను
ఆసరా చేసుకొని లాభం పొందేవాళ్ళు ఉన్నారని అర్థమైంది. అంటే పొగిడి పనులు చేయించుకునేవాళ్ళు అన్నమాట. కోర్స్ అందులో నేను ఒకడిని అనుకోండి. బిర్యానీ తినాలని అనిపించిన రోజు నువ్వు బిర్యానీ సూపర్ చేస్తావై సంతోషి అంటే చాలు, బిర్యానీ ప్లేట్తో నా ముందు హాజరైపోతుంది అన్నపూర్ణలా నా ఇల్లాలు. కోపం వచ్చి అలక చూపుతూ అటు తిరిగి పడుకుంటే, అలిగితే నువ్వు అచ్చం సత్యభామలా భలే అందంగా ఉంటావోయ్ అంటే చాలు, ఇటు తిరిగి కౌగిల్లో ఒరిగిపోతుంది నా భార్యామణి. అది బాగానే ఉంది, కానీ మా ఆవిడలోని ఈ బలహీనత కారణంగా ఎవరన్నా మా ఇంటికి వచ్చినా, మేమిద్దరం కలిసి ఎవరింటికన్నా వెళ్ళినా నాకు చచ్చేంత సిగ్గుగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఎవరు తనను పొగుడుతారా అని ఎదురు చూడటం సంతోషికి ఒక అలవాటుగా మారిపోయింది. అప్పటికి ఒకరోజు నేను చిలక్కు చెప్పినట్టు చెప్పాను. నిన్ను పొగిడే వాళ్ళంతా నిజంగానే నిన్ను పొగుడుతున్నారని అనుకోకే పిచ్చిమావా, అందులో ముఖప్రీతికో మొహమాటానికో పొగిడేవాళ్ళు ఉంటారు. నీ దగ్గర ఉన్న వస్తువులను, పదార్థాలను, పచ్చళ్లను ఆశించి పొగిడేవాళ్ళు ఉంటారు. కనుక అవన్నీ నిజమని నమ్మకు. ఇలా నీ పొగడతల వీక్నెస్ని కనిపెట్టి నిన్ను పొగిడిన వాళ్లే చాటుగా నిన్ను గురించి విమర్శిస్తూ మాట్లాడుకుంటారు అని ఎంత చెప్పినా వినకుండా రాను రాను మరీ భోళాశంకరులా తయారైంది సంతోషి. పొగడతలను ఎదుటి వాళ్ల నుంచి ఆశించటమే కాకుండా తనను తాను కూడా నాన్ స్టాప్గా పొగుడుకోవటం మొదలు పెడుతోంది. దాంతో నేను తలపట్టుకోవలసి వస్తోంది. అందరూ సంతోష్కి అహంకారం అని నా ఎదురుగానే చెవులు కొరుక్కుంటుంటే అవమానపడిపోవలసి వస్తోంది. బలహీనతలకు బలం ఎక్కువ. అవి ఒక్కసారి మనసును పట్టుకున్నాయంటే ఓ పట్టాన వదలవు. మా ఆవిడ సంతోషి పరిస్థితి ప్రస్తుతం అలాగే ఉంది. అన్నింటిలో నేను పర్ఫెక్ట్, నేనే నెంబర్ 1, అందరూ నన్ను మెచ్చుకోవాలి, నీ అంతటిది మరొకటి లేదు అని పొగడాలి అన్న దుగ్ధ అంతకంతకు ఆమెలో ఎక్కువ కావటం మొదలుపెట్టింది. ఎవరైనా సంతోషి లాంటి ఆడవాళ్ళు కనిపిస్తే వాళ్ళని నేను కానీ మరెవరైనా కానీ పొగిడితే సహించలేకపోతోంది. ఈర్ష్యతో రగిలిపోతోంది. మా ఆఫీసులో పనిచేసే ఆడవాళ్ళు ఎవరైనా కనిపిస్తే, తెల్లతోలు ఉండగానే సరిపోయిందా, అందులో కళాకాంతి ఉండొద్దు అనో, ఆమె ముఖం బాగుంది కానీ ముక్కు బాగాలేదు అనో, ఇలా ఏదేదో వంకలు పెడుతూ ఉంటుంది. తనను గురించి తను గొప్పగా చెప్తూ, నా వయస్సు కనపడదు అంటారు అందరూ, నాకు పెళ్ళయిందంటే ఎవరూ నమ్మటం లేదు, నా స్కిన్ టైపు అలాంటిది మరి అంటుంది ఒకరోజు. నువ్వు చాలా తెలివిగా దానివి అమ్మాయి, నీకు తెలియని విషయాలు లేవు అని పక్కింటి ఆంటీ నన్ను మెచ్చుకుంటోందండి అంటూ మురిసిపోతుంది మరొక రోజు. వినలేక చస్తున్నాను ఆ పొగడ్తల పరంపరని. ఈమెకెప్పుడు ఇదే ధ్యాస, తన గురించి తప్ప ఎదుటివాళ్ళ గురించి పట్టదా అనుకుంటూ నేను తన గురించే ఆలోచిస్తూ అలాగే నిద్రపోయాను. అర్ధరాత్రి నా పక్క నుంచి మా ఆవిడ సంతోషి గొంతు వినిపిస్తోంది. తనలో తను మాట్లాడుకుంటూ నిద్రలోనే ఏదో కలవరిస్తోంది. కిరీటం, డైమండ్ పొదిగిన కిరీటం విన్నర్ నేనే. అందరూ హాల్ దద్దరిల్లేలా చప్పట్లు కొడుతున్నారు. అదిగో టీవీలో నన్ను చూపిస్తున్నారు అంటూ ఏదేదో అస్పష్టంగా మాట్లాడుతోంది కాస్త గట్టిగానే. నేను హే సంతోషి లే అంటూ తట్టి లేపాను. ఉలిక్కిపడి లేచి కళ్ళు తెరిచి, అబ్బా మంచి కల పాడు చేశారండి, నాకు మిస్సెస్ వరల్డ్ పోటీలో గెలిచినట్టు, నిర్వాహకులు నా తల మీద కీర్తి కిరీటం పెట్టినట్టు కల వచ్చింది. అందరూ క్లాప్స్ కొట్టి హర్షధ్వానాలు చేస్తూ ఉండగా లేపేశారు మీరు అంది సంతోషి విసుక్కుంటూ. ఆ అతిశయోక్తి మాటలకు ఒళ్ళు మండి నేను రెచ్చిపోయాను. కలలో ఎందుకు, నిజంగానే నీకు మిస్సెస్ వరల్డ్ ఏంటి, మిస్ వరల్డ్ టైటిలే వస్తుంది కానీ కల చెదిరినందుకు చింతించకు. ఇప్పుడు నీ వయసు ఎంతని, నీకు పెళ్ళైనా నీ లేలేత అందాల రీత్యా కానట్టే లెక్క అన్నాను నేను. నా మాటలోని వ్యంగ్యాన్ని కూడా గ్రహించలేనంతటి మత్తులో మునిగి ఉందేమో సంతోషి. నిజంగా వస్తుందంటారా? మొన్ననే నా ఫ్రెండ్ ఒక ఆవిడ మిస్ వరల్డ్ అందం నీ ముందు ఎందుకు పనికొస్తుందే,
అని అంది అని ఆమె అంటూ ఉంటే, అదా సంగతి, అలా చెప్పు. అందుకే మిస్సెస్ వాళ్ళ కీర్తి కిరీటం నీ కల్లోకి వచ్చింది. ఎవరు ఏది పొగిడినా నిజమైన నమ్మేయటమేనా? నిన్ను ఆట పట్టించడానికి వాళ్ళు అలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారో ఏమో అని ఆలోచించకుంటే ఎలా? ఎదుటి వాళ్ళ బలహీనతను అలుసుగా తీసుకొని ఆట పట్టించేవాళ్ళు అనేకులుంటారు ఈ ప్రపంచంలో. దాన్ని గుర్తించగలగాలంటే ముందు నువ్వు ఊహాలోకంలో కాకుండా నేల మీద నడవాలి. దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది. పొగడతలంటే అందరికీ ఇష్టం ఉంటుంది, కానీ మరీ ఇంతగానా, ఒంటి మీద సోయలేనంతగా. మిస్ వరల్డ్, మిస్ యూనివర్సులు కూడా ఎవరికి ఊరికే రావు. దాని వెనక బోలెడు కృషి, శ్రమ ఉంటాయి. కళ్ళు మూసుకొని కలలు కంటే కాళ్ళ ముందుకు నడిచి వస్తాయని అనుకుంటున్నావా? నీ మెచ్చుకోళ్ల పిచ్చి మూలంగా నువ్వెంత విలువైన సమయాన్ని, ముఖ్యమైన పనులను, సంసార బాధ్యతలను మర్చిపోతున్నావో నీకు తెలియటం లేదు. మన సింప్లిసిటీనే మన అందచందాల, ఆనందాల రహస్యం అని తెలుసుకో అని నేను అంటూ ఉంటే సంతోషి బుగ్గన వేలు పెట్టుకొని నా మాటలను మనసు లగ్నం చేసి వినటం కనిపించింది ఈసారి. ఇదండి నన్ను మెచ్చుకోండి అనే కథ. విన్నారు కదా? పొగడ్తల బలహీనతను బేస్ చేసుకుని నేను రాసిన ఈ కామెడీ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నిజంగానే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు కథావాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే ఇప్పుడు చేయండి. వచ్చే ఆదివారం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.